హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కుక్ విత్ మీలో మీ అందరికీ నేను నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. హోమ్‌మేడ్ ఘీ విత్ ద మామ్స్ టిప్స్ అనమాట. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా నెయ్యి చేసేటప్పుడు గసి ఎక్కువగా వచ్చేది. కానీ నేను అదే పనిగా అమ్మతో నేర్పించుకుంటున్నాను నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఇక్కడ నేను తీసుకున్న మీగడ ఏంటి అంటే 15 డేస్ మీగడ అనమాట. ఇది పెరుగు మీద నుంచి అండ్ అలాగే పాల మీద నుంచి కలెక్ట్ చేసుకున్న మీగడ. దీన్ని మనం కొంచెం కొంచెంగా మిక్సీకి పట్టుకోవాలి. పూర్వం అయితే మనకు చిలికే వాళ్ళనమాట మజ్జిగ నెయ్యి కోసం. బట్ ఇప్పుడు మనం చిలకలేం కాబట్టి మిక్సీకి పట్టుకోవాలన్నమాట. అది కూడా మనం కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని చూసుకుంటూ మనం మిక్సీకి వేసుకోవాలన్నమాట. మిక్సీకి వేసుకున్న తర్వాత మనకు మీగడ నుంచి వెన్న అనేది వస్తుంది. మనం ఒక బౌల్లోకి కొద్దిగా చల్లని నీళ్ళని తీసుకొని అందులోకి మనం మిక్సీకి పట్టుకున్న మీగడనంతా వేసుకొని కొద్ది కొద్దిగా చేత్తో దగ్గరికి అనుకుంటూ మనం వెన్నని సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇంకొక బౌల్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనకు వచ్చిన వెన్ననంతా వేసుకోవాలి. మనము ఇంట్లో చేసుకున్న నెయ్యి తింటే చాలా ఆరోగ్యము. ఈ మాదిరి మేము 15 రోజులకు ఒకసారి మీగడ తీసిపెట్టి పాల మీద మీగడ తీస్తాను, పెరుగు మీద మీగడ తీస్తాను. ఆ తీసినది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఈసారి నెయ్యి వేసేది ఒకటే చేస్తున్నాను. కాకపోతే ఆ మీగడ ఎలా తీసుకోవాలా అని కొన్నే పాలు కదా అని ఫ్రిడ్జ్లో పెట్టడం బద్ధకం చేయకోకుండా ఆ కొన్ని పాలను కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే దానిపైన మీగడ వస్తుంది. చాలా బాగుంటుంది అన్నమాట మీగడ. చూడండి మనకి ఇక్కడ మీగడ నుంచి వెన్న అనేది వచ్చేసింది. మనం చల్లనీళ్ళలో వేసాం కదా, అది కొంచెం కొంచెంగా గట్టిపడి మనకి ఏంటి అంటే వెన్న మొత్తం ఫామ్ అయిపోయింది అనమాట. ఈ వెన్ననే వెన్న దొంగ అయిన కృష్ణుడికి చాలా ఇష్టం. దీన్ని మనం కరిగించుకున్నాం అనుకోండి నెయ్యి అనేది మనకి వచ్చేస్తుంది. ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని మనం లో ఫ్లేమ్ పైన మనం తీసుకున్నటువంటి ఈ వెన్ననంతా కూడా ఈ కడాయిలోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది మనం ఎంత లో ఫ్లేమ్ పైన చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే నెయ్యి అనేది మాడకూడదు, మాడిన వాసన కూడా రాకూడదు అనమాట. మనం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్ పైన బాగా కరిగించుకోవాలి. ఇది కరుగుతున్న టైంలో ఏంటి అంటే మనం కొద్దిగా మెంతుల్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులోకి మెంతులు వేసుకున్నాం అనుకోండి ఏంటి అంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది నెయ్యికి. మొత్తం ఉడుకుతున్న టైంలో లో ఫ్లేమ్ పైన మనం తమలపాకుని వేసుకోవాలన్నమాట. ఇందులోకి తమలపాకు అవైలబుల్గా లేని వాళ్ళు కరివేపాకు కూడా వేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న తమలపాకుని మనం చేసాం కదా మజ్జిగ, ఆ మజ్జిగలోకి అద్ది మనం ఈ ఉడుకుతున్నటువంటి ఈ వెన్నెలోకి మనం వేయాలన్నమాట. ఇది కూడా బాగా లో ఫ్లేమ్ పైన బాగా మనకి ఉడికిందనుకోండి ఈ తమలపాకు తింటే కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. తమలపాకులో చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా నెయ్యిలో ఉడికినటువంటి తమలపాకు తిన్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నాన్ స్టిక్లో పెట్టుకోవడం వల్ల మనకి అడుగు అంటదనమాట. కడగడానికి సులభంగా ఉంటుంది. ఈ బురుగు ఇదంతా ఇదైపోయే తర్వాతనే మనము నెయ్యి వడగట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏమంటే ఇక్కడ ఈ నెయ్యి గమ్మగా ఉండాలి అంటే మనము కరివేపాకు వేస్తాం. సన్నని సెగపైనే ఇది కరిగించుకుంటూ ఉండాలండి. ఎక్కువ మంట పెట్టేసినామనుకో మాడిపోతుంది. హైలో పెట్టకూడదు, చిన్న మంట పైన చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఈ వడగట్టేటప్పుడు అడుగున ఉంటుంది, దాన్ని మేము గసి అంటాము. అది తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. దాంట్లో కొంచెం చక్కెర గోధుమ పిండి వేయించి పెట్టేది మా అమ్మ. అది మంచి బలం అని. ఇప్పుడు అంత లేదు కదండి. పూర్వం అయితే ఇళ్ళలో ఆవులు గేదెలు పాడి పరిశ్రమ ఎక్కువ ఉంటుండే కాబట్టి ఇప్పుడు అంత లేదు. ఏదో మాకు గట్టి పాలు వస్తున్నాయి, మీగడ పడేయకుండా నేను ఈ విధంగా వేస్ట్ చేయకుండా నెయ్యి చేస్తాను. చూడండి మనం వేసిన తమలపాకు కూడా ఎలా కలర్ చేంజ్ అయిపోయిందో, ఇందులో ఉన్నటువంటి మంచి హెల్తీ గుణాలన్నీ మన నెయ్యికి కూడా వస్తాయన్నమాట. సో ఇలా లో ఫ్లేమ్ పైన ఇంకా ఉడికించుకుంటూ ఆ తెల్లగా ఉన్నది కూడా మనకి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ మనకి గోల్డెన్ బ్రౌన్లోకి మొత్తం అంతా వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి అది చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టాలి. నెయ్యి అయితే మంచి స్మెల్ వస్తుంది. నిజంగా చెప్పాలంటే లిక్ చేయాలేమో అనిపిస్తుంది అనమాట, అంత టేస్టీగా ఉంది. ఇంకా ఇది చల్లగా అయిన తర్వాత మనం ఒక తడి లేని గాజు గ్లాస్లోకి కానీ లేదంటే స్టీల్ బౌల్లోకి కానీ మనం తీసుకొని వడగట్టుకొని స్టోర్ చేసుకోవడమే అనమాట. ఇది వడగట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వడగట్టుకోవాలి. ఎందుకంటే కింద పడకుండా మనం జాగ్రత్తగా బౌల్లోకి ఉంచుకోవాలన్నమాట. మనం కష్టపడి చేసాం కదా, కింద పడింది అనుకోండి బాధేస్తుంది నాకైతే. సో అందుకని చాలా జాగ్రత్తగా వడగడుతున్నాను నేను ఇక్కడ. ఇది వడగట్టిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినటువంటి నెయ్యిని మీ అందరికీ చూపిస్తాను. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మొత్తం
మీరు మనకి హెల్త్కి హెల్త్, బయట ఉండే నెయ్యిలో ఎలాంటి కెమికల్స్ కలుపుతారో మనకి తెలియదు కాబట్టి చూడండి, నెయ్యి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఈ టిప్స్ని ఫాలో అయ్యి మీరు కూడా ఇంట్లో నెయ్యిని తప్పకుండా చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియోస్ కోసం, వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ అవర్ ఛానల్. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు ద ఛానల్.